హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. మీ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడతానంటే నేను చచ్చినా ఊరుకోను అని గీత పెద్ద గొంతుకతో ఇల్లు ఎగిరిపోయేలాగా అరుస్తోంది భర్త కరుణాకర్ మీద. నీకేమైనా పిచ్చి పట్టిందా, తిక్క పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఏంట్రా నేను మాట్లాడేది? పెళ్ళయ్యి సంవత్సర కాలమైందే. మొదటి నెల ఇచ్చావు నా చేతికి జీతం, ఆ తర్వాత మళ్ళీ నాకు జీతం ఇచ్చావా? మీ నాన్న ఒక్కగానొక్క కొడుకని పద్దపద్దాక నిన్ను రమ్మనమని పిలిపించుకుంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలనే పద్దపద్దాక నెలకోసారి 2 నెలలకోసారి ఆ ఊరెళ్ళి రావటం. దీనికి ఏదో మాయరోగం వచ్చిందని నీ అమ్మ సావిత్రికి నీ బాబు సిగ్గు లేకుండా ఇక్కడికి పంపించటం. నువ్వు దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు తగలేస్తానంటే నేను చచ్చినా ఒప్పుకోను అంది గీత. కాస్తైనా మనుషులన్న తర్వాత మానవత్వం ఉండాలి, మంచితనం అనేది ఏడవాలి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా? మా అమ్మ నాన్నలకి పెళ్ళయిన తర్వాత చాలా కాలం పిల్లలు లేరు. వాళ్ళ ప్రపంచమే నేననుకునే ఒక్కగానొక్కడిని నేను. నన్ను కనే మా నాన్న కష్టపడి మరీ వ్యవసాయం చేసి నన్ను పెంచి పెద్ద చేశారు. ఆయన నన్ను చూడాలని రమ్మనమంటాం తప్ప ఆయన ఈ సిటీ వాతావరణంలో ఇవ్వలేరు కాబట్టి రమ్మనమంటారు. మనం వెళ్ళినప్పుడు ఏమైనా మన ఒట్టి చేతులతో పంపిస్తారా? అమ్మ నీతో పనులు చేయించుద్దా? కనీసం ఇటు పుల్ల తీసి అటు పెట్టవు. రోజుకి 10 రకాలు, వచ్చేటప్పుడు నవకాయ పిండి వంటలు వండి పంపి అమ్మ ఇంటికి వచ్చేటప్పుడు ఇంతెంత నాన్ వెజ్లు, పచ్చళ్ళు, తాలింపులు పెట్టి మరీ పంపితే అవి బూజులు పట్టిపోయిందాకా డైనింగ్ టేబుల్ మీద పడేస్తావు తప్ప ఎప్పుడైనా సర్దావా? మా నాన్న నన్ను చూడాలనుకోవటం తప్ప. మరి అలాంటప్పుడు నా వాటాకి వచ్చే 10 ఎకరాల పొలాన్ని ఈ వయసులో ఆయనకి ఆరోగ్యం బాగోకపోయినా ఆయన ఎందుకు కౌలుకి పడేయకుండా సొంతం వేయిస్తున్నారు? వర్షానికి ఎండకి ఆయన వెనకాడకుండా వెళ్ళి మరీ చలికి వణుకుతూ మరే ఎందుకు ఆయన కాపలా పడుకుంటున్నారు కుప్పల దగ్గర? ఏ రోజు నీకు ఇలాంటివి పట్టవు. అమ్మ ఎంత అర్థం చేసుకుంటుంది నిన్ను? ఎందుకు అలా అపార్థం చేసుకొని పెద్ద చిన్న లేకుండా నీ అమ్మ అని, ఒరే అని, అరే అని, అసలు అలాగేనా పెద్దవాళ్ళని భర్తని మాట్లాడేది ఆడపిల్ల? అదేనా లక్షణం? జీతం తీసుకొచ్చి నీకు ఇవ్వలేదా? పెళ్ళైన తరువాత మొదటి నెల జీతం తెచ్చి నీ చేతిలో పోసాను. ఏం చేసావు? నువ్వేమైనా అత్త కింద కాపురం చేస్తున్నావా? మనం ఉండేది సిటీలో, వేరు కాపురం. ఎంత మనిద్దరికి కింద మీద పడి వాడుకున్నా నా జీతంలో పావు వంతు సరిపోద్ది. అలాంటిదే తెచ్చిన జీతం వారం రోజుల్లో అవగొట్టావు. అడ్డమైన గాలి స్నేహాలు చేస్తావు. వాళ్ళతో కలిసి పబ్బులకు వెళతావు, క్లబ్బులకు వెళతావు, సినిమాలకు వెళతావు, షాపింగులకు వెళ్తావు, ఎంజాయ్మెంట్లు అంటావు. అవసరమైంది ఒకటైతే అక్కర్లేని 10 కొనుక్కొస్తావు. ఆ డబ్బులు మొత్తం తగలేసే రూపాయి లేదని, నేను సంపాదనా పరుణ్ణి కాదని, నాకు సంపాదించడం చేత కాదని, చివరికి ఇంటద్దె, కరెంటు బిల్లు, పాలకి, రేషన్కి, పనమ్మాయికి, వాటర్ బిల్లు ఏది కట్టకుండా ఆ నెలలో అలా వదిలేసి ఊరుకున్నాం. బాధ్యత గల ఆడవాళ్ళు చేసే పనులే అంటారా వీటిని? అయినా ఈరోజు మా అమ్మకి ఏమైనా పోయే రోగం వచ్చిందా? ఆవిడకి వచ్చింది చిన్న హెల్త్ ఇష్యూ. దానికి ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఓపీ ఫీజు కట్టి ఏదైనా ఒక 4-5 వేల రూపాయల టెస్టులు చేయించి ఒక చిన్న ట్రీట్మెంట్ చేయించి ఒక 20-25 వేలు మందులు వాడితే తగ్గిపోయే చిన్న జబ్బు ఆవిడదే. నా కన్న తల్లి నా దగ్గరికి వస్తూ డబ్బులు తీసుకొని వచ్చి అయ్యిచ్చి చూపించయ్యా నిన్ను కన్నందుకు మేమే ఎదురిస్తాము నీకని అంటే ఎలా ఉంటుందే నాకు? మా నాన్న మా అమ్మని నా దగ్గరికి పంపిస్తూ ఆవిడ ఆయన భార్య కాబట్టి ఆవిడకి నీకు ఏ సంబంధం లేదు లేరా? మరి నేను వాళ్ళ కొడుకుని కాదా అని ఆయన నాకు డబ్బులు పంపించాలంటావా? తప్పు కాదు. నేను అంత ఉద్యోగంలో ఉన్నాను. తల్లి తండ్రికి పెట్టే డబ్బులు కూడా లెక్క చూసుకోనా? అలా అనుకుంటే రేపొద్దున నా పుట్టబోయే పిల్లల కోసమనే మా అమ్మ జాగ్రత్త చేసేది ఎంత? ఈ రోజుకి కూడా మా అమ్మకి ఏమవసరం? పాడి చెయ్యాలనే, రూపాయి కూడబెట్టాలనే, ఈ రోజుకి మన కోసం అవి ఇవి అని తేవాల్సిన అవసరం ఏంటి? జీతం చేతికిస్తే
ఒక్కరోజు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే నువ్వు పొయ్యి వెలిగించి వంట చేసావా, గుమ్మం ముందు ముగ్గు పెట్టావా, గుమ్మానికి అంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టావా చెప్పుకుంటే సిగ్గు చేయటం. ఆడపని మగ పని అన్నీ నేనే చేసుకురావటం. మీ కుటుంబం మంచిదని మీ అమ్మా నాన్నల్ని అన్నా వదినల్ని చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏ రోజైనా ప్రశాంతత ఉందా నాకు? పిల్లలప్పుడే వద్దన్నావు. అదే స్త్రీకి స్వతంత్రతనిచ్చేటటువంటి తను ఓన్గా తీసుకోవాల్సిన డెసిషను. మనం మాతృత్వాన్ని కూడా నువ్వు ఇప్పుడే కనితీరాలని నిర్దేశించి నియంతగా నిర్ణయించకూడదని ఏమైనా అన్నానా? నీకై నువ్వే ఏదో వాడుతున్నానన్నావు, కాదని అబోషన్ల మీద అబోషన్లు చేయించుకొచ్చావు. ఆరోగ్యం పాడైపోద్దని నేను చెప్పినా వినవు. నేను వాడతానన్నా కాంట్రాసెప్టివ్స్ వద్దని చెప్తావు. పై ఎత్తున నువ్వు చేసే స్నేహాలు ఎలాంటివి అంటే రాత్రి 12కి 1 గంటకి ఇంటికి రావటం. ఒక్కరోజు ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలిగించావా, నాకంత కాఫీ పెట్టించావా, ఏ రోజైనా కనీసం ఒక్కసారి మా అమ్మ నాన్న ఫోన్ చేసి పలకరించావా, నాకు ఆఫీస్కి ఫోన్ చేసి పలకరించావా, నాకు మంటల జ్వరం వచ్చే నేను టైఫాయిడ్తో మంచం మీద పడుంటే నా పక్కనే ఉండి ఒక్క రోజు కాదు, ఒక్క గంట కాదు, ఒక్క నిమిషం ఎలా ఉంది అని నన్ను నువ్వు అడిగావా? లేదు. ఎంతసేపు నేను డబ్బులు చేతికిస్తే పొద్దున టిఫిన్ హోటల్ నుంచి, లంచ్ హోటల్ నుంచి, స్నాక్స్ స్వీట్ షాప్ నుంచే, డిన్నర్ బయట నుంచే. ఇక ఒకరోజు ఎవరమైనా తెప్పించుకుంటాం. పోనీ నెలలో 4 రోజులు ఏదో సరదా అనుకోవచ్చు. కానీ 365 రోజులు ఇలాగే ఉంటారా? ఇంటికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తావు, ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేసుకుంటావు, ఆడ మగ తేడా లేదంటావు, పార్టీ కల్చర్ అంటావు, పబ్ కల్చర్ అంటావు, పాష్గా ఉండాలంటావు, నవనాగరికత అంటావు, నేను పాతకాలపు ముతక ఆలోచనలు ఆలోచించే వ్యక్తిని అంటావు. ఎవరెవరితోనో డ్యాన్సులు చేయటం, ఎవరెవరితోనో కలిసి నువ్వు బళ్ళ మీద కారుల్లో తిరగటం. నేను ఎందుకు ఏంటి అనకూడదు. నువ్వు చదువుకున్నావు, ఇంజనీరింగ్ అయింది, అయినా నీకు ఉద్యోగం చేయటం నచ్చదన్నావు. నేను నా ఆఫీసులోనే ఇప్పించుకుంటాను అన్నాను. నువ్వు మగాడివైతే నువ్వు సంపాదించాలి, ఉద్యోగం పురుష లక్షణం, నాకేం అవసరం అన్నావు. దానికి నేనేం మాట్లాడలేదు. దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావో, అసలు ఏం చేస్తున్నావో కొద్దిగా అయినా సరే సెన్స్ ఉందా నీకు? పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు అన్నాడు కరుణాకర్. నువ్వు 1,00,000 చెప్పు, 100 చెప్పు, 1,00,00,000 చెప్పు, నీ అమ్మ ఇక్కడ ఉన్నా, నువ్వు నీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినా నేను ఊరుకోను. నువ్వు చేతగాని వెధవ్వే. నువ్వు భార్యని సుఖపెట్టలేవు. నువ్వు ఎదురింటి ఆయనలా, నా ఫ్రెండ్స్ మొగుళ్ళలా నువ్వు సంపాదించలేవు. నువ్వు చేతగాని సన్నాసివి. నీలాంటి వెధవకిచ్చి చేసి నా జీవితం నాశనం చేశారు. అసలు నేనెందుకు వంటగదిలోకి వెళ్ళి స్వెట్ పట్టించుకుంటూ నేను వంట చెయ్యాలి? నువ్వే ఒక కుక్కును అపాయింట్ చేసేంత సంపాదించాలి. బిఎండబ్ల్యూలు బెంజుల్లో తిరగాలనుకున్న పెళ్ళయ్యాక అలాంటిది ముష్టి అద్దె కొంపలో తెచ్చి పడేశాము. ఈ రోజుకి బ్రతుకు. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు కారు మీ నాన్న నీకు బేసిక్ మోడల్ కొనిపెడితే అందులో పడి ఏడవటమే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ అమ్మకు దోచిపెడతా, నీ అబ్బకు దోచిపెడతా అనే ఈ పాడు దరిద్రాలన్నింటినీ తీసుకొచ్చే అడ్డమైన రోగాలన్నీ నాకెక్కిద్దామనా తెచ్చి కొంపలో పెట్టడం? మళ్ళీ నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించటం, మందుల ఖర్చు, ఎవడమ్మా మొగుడు సొమ్మనే. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మొగుడు సంపాదన పెళ్ళాంది కాదా? అయినా నన్ను అడగాలి నువ్వు ఏం చేయాలనేదే. నీ ఇష్ట ప్రకారం నువ్వు స్వనిర్ణయం తీసుకుంటే నేనెందుకు ఊరుకుంటానో? ఇలా చేసేవాళ్ళని మగాళ్ళు అనరు, హిజ్రాగాళ్ళు అంటారు. నీలాంటి వాడికి ఎందుకురా పెళ్ళి? నీకెందుకురా పెళ్ళాం? ఓ చూడటానికి అందంగా ఉంటాను, బీటెక్ చదువుకున్నాను, మా వాళ్ళు బాగానే పెట్టి చేశారు కదా పెళ్ళి, తన్నినా తిట్టినా పడుంటానులే అని చెప్పి చాలా తెలివిగా అన్నీ చూసుకొని చేసుకున్నట్టున్నావు కదో. నీకు పిల్లల్ని కనాలా? రేపొద్దున వాళ్ళని కూడా నీలాగే తయారు చేస్తారు, నువ్వు నీ ఫ్యామిలీ కలిసే. నిజంగా మీ అమ్మకి ఆత్మాభిమానం అనేది ఉంటే ఇంకోసారి నా గడపలో కాలు పెట్టదేమో కదో. మీ అమ్మ నిజంగా మీ నాన్నకే గనక నిన్ను కనుంటే, నీకు రోషం పౌరుషం ఉంటే జీతం తీసుకొచ్చి పెళ్ళాం చేతిలో పెట్టాలనే, పెళ్ళాం చెప్పినట్టు
చెప్పినట్టు వినాలని, పెళ్ళాం పెట్టింది తినాలని, పెళ్ళాంకి ఇష్టం వచ్చినట్టే నీ జీవితం గడపాలని నువ్వు అనుకుంటావు. అలా కాకుండా నువ్వు ఎదురు తిరిగిపోయావు. నీలాంటి వాడిని ఏమనాలరా రాస్కల్ అనే పాటికి కరుణాకర్లో సహనం చచ్చిపోయింది, ఓర్పు చచ్చిపోయింది. పెళ్ళైన సంవత్సర కాలంగా భరిస్తున్నాను నేను, నువ్వు అసలు ఆడదానివేనా, నీలో ఆడతనం ఉందా అనే చెంప మీద ఒక్క దెబ్బే చరిచి కొట్టాడు. కొట్టేసరికి గీత కోపంతో ఊగిపోతూ ఆ పక్కనే నిలబడి ఉన్న అత్తగారు సావిత్రిని ఆవిడకి అసలే సుస్థిగా ఉంది. నువ్వు నన్ను కొడతావా అని ఒక్క తోపు ఆవిడని తోసేపాటికి వెళ్ళి ఆవిడ కింద పడి నేల దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయింది. కోపం వచ్చినటువంటి కరుణాకర్ 4 దెబ్బలేసి గీత బ్యాగు తీసుకొని గీతని జుట్టు పట్టుకొని బయటికి గెంటేసి, నీలాంటి రాక్షసితో నేను కాపురం చేయలేను, మానవత్వం ఉన్నటువంటి ఆడవాళ్లతో కాపురం చేయగలరు, కానీ తల్లి అంత వయసున్న మనిషిని, తల్లి లాంటి దాన్ని, తల్లి తర్వాత తల్లి అయిన అత్తగారిని పట్టుకొని నువ్వు అలా కొట్టి, నువ్వు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఎన్నాళ్ళు కాపురం చేసాం, మొగుడనే విలువ లేదు, ఎన్నాళ్ళని భరించను నీ టార్చర్. నేను జీవితంలో ఫస్ట్ టైం అనిపిస్తోంది నేను నిన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాననే, వెళ్ళిపో నా లైఫ్లో నుంచి అంటే నాకే అంత గతి లేదనుకుంటున్నావా అని బ్యాగ్ తీసుకొని విసవిస వెళ్ళిపోయింది అక్కడి నుంచి గీత. వెళ్ళటం పుట్టింటికి వెళ్ళి బయట గేటుని ఒక తన్ను తన్నిందే. ఆ తర్వాత లోపలికి వెళ్ళి తలుపు దబాదబా బాది పారేసేపాటికి వదిన లలిత వచ్చి తలుపు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి గీతని చూసి, ఏమైంది గీత, కరుణాకర్ ఏడి, ఒక్కదానివే వచ్చావే అనేసరికి, ముందు అడ్డులే వదిన, చిరాగ్గా ఉందే, స్నానానికి వేడి నీళ్లు పెట్టు, తినటానికి ఏమైనా పెట్టి తాగడానికి ఏమైనా ఇవ్వవా, ఒళ్ళంతా కంపరంగా ఉంది అన్న తర్వాత, అలాగే అనే లలిత ముందు గీజర్ ఆన్ చేశాను, స్నానం చేసిరా అమ్మ అన్న తర్వాత స్నానం చేసి వచ్చింది గీత. అయితే తలంటేసుకున్నాను, దరిద్రం వదిలిపోయింది, తల తుడిచి సాంబ్రాణి వేయి ముందు అంది. అనేసరికి తల తుడిచి సాంబ్రాణి వేసింది లలిత. వేసిన తర్వాత తినటానికి ఏమైనా పెట్టంటే స్నాక్స్ పెట్టి జ్యూస్ ఇచ్చి, ఈలోపు ఆ అమ్మాయి ఏం జరిగిందమ్మా అని అడిగితే, నన్ను ఒక పనికి మాలిన చెత్త వెధవకిచ్చి వివాహం చేశారు కదా మీరు, ఆ వెధవ నా మీద చేయి చేసుకున్నాడు అని జరిగింది మొత్తం ఏకరువు పెట్టి లలితకి చెప్పుకొచ్చింది గీత. దాంతో లలితకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాడు చస్తే నేను విధవనైతే పుట్టింట్లోనే పడుండొచ్చు, అలాంటి పనికి మాలిన వెధవకిచ్చి నన్ను వివాహం జరిపించారు, నేను అబోషన్లు చేయించుకుంటున్నానంట, పిల్లల్ని కనట్లేదంట, ఫ్రెండ్స్తో తిరుగుతున్నానంట, పబ్బులకు వెళ్తున్నానంట, అబ్బాయిలతో డ్యాన్సులు చేస్తున్నానంట, వాడి జీతం మాత్రం నాకు ఇవ్వడు, వాడి జీతాన్నంట నేను వృధా చేస్తున్నానంట, ఇంట్లో వంట చేయట్లేదంట, బయట నుంచి అన్నీ తెప్పిస్తున్నానంట, అనవసరమైన వస్తువులు కొని షాపింగులు చేస్తున్నానంట, తన్ని పట్టించుకోవట్లేదంట, ఒంట్లో బాగోపోయినా నాకెందుకు అన్నట్టు కనీసం ఎలా ఉందని కూడా నేను అడగలేదంట, వాడి అమ్మా బాబులకి వాడు దోచిపెడతాడంట, ఒక్కడే కొడుకని ఇచ్చి చేశారుగా నన్ను, ఓ తెగ సుఖపడిపోతానని పద్దాక వాళ్ళ నాన్న రమ్మన్నప్పుడల్లా వీడు వెళ్తే వీడెనకాల నేను తోకాడించుకుంటూ వెళ్ళాలి, వాడమ్మ అక్కడ అడ్డమైన కంట్రీ ఫుడ్స్ వండి పెడితే ఆయన తినాలంట, వచ్చేటప్పుడు వాళ్ళమ్మ పికిల్స్, వచ్చేటప్పుడు వాళ్ళమ్మ నేనేమీ అడక్కపోయినా కూడా బట్టలు కొనుక్కోమని డబ్బులు, ఆ తర్వాత నాన్ వెజ్లో ఆవగిల్లేసి ఇచ్చుద్ది, తెచ్చవన్నీ నేను ఫ్రిడ్జ్లో సర్దట్లేదంట, డైనింగ్ టేబుల్ మీద పడేసి ఉంచుతున్నానంట, అసలు భర్తగా తను పట్టించుకోవట్లేదంట, తనతో టైం స్పెండ్ చేయట్లేదంట అని మొత్తం టకా 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 లలితకి చెప్పేసరికి లలితకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడే వస్తానని వంటగదిలో నుంచి పెరట్లోకి వెళ్ళిపోయి ఒక మూలం నుంచోనే భర్త ప్రదీప్కి ఫోన్ చేసి, గీత ఇలా వచ్చింది, ఒకసారి ఇంటికి రండి అని చెప్పి కాల్ చేసింది. చేసేసరికి అరగంటలో ప్రదీప్ ఇంటికి వచ్చాడు. వచ్చి, గీత ఎప్పుడు వచ్చావే, అవును కరుణాకరేడే అని అడిగితే, ఆ వెధవకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకా ఆ వెధవతో కాపురం చేయలేనన్నయ్యా, వాడు నన్ను టార్చర్లు పెడుతున్నాడు, అలాంటి వెధవతో ఉండాల్సిన అవసరం నాకేంటే, వాడికి డివోర్స్ ఇచ్చేసిన తర్వాత నేను మెచ్చిన అబ్బాయిని, నాకు నచ్చిన అబ్బాయిని చూసి నాకు ఇచ్చి పెళ్లి చేయవా అని, లేదంటే ఏ అబ్రాడ్ వెళ్ళిపోతాను, అబ్రాడ్ మ్యాచ్ చూసి చేసేవా అనేసరికి, ఏం జరిగింది అని అడిగాడు ప్రదీప్. అడిగేసరికి మొత్తం బడా 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 బడా
కూడా జరిగిందంతా చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది భర్తను పట్టుకొని. ఓ ఓ ఓ ఓ ఓ తమాయించుకొని తట్టుకో, చెప్పేది ఒక్కసారి వినో. చూడమ్మా, ఏ ఆడపిల్లైనా పెళ్ళయిన తర్వాత లైఫ్లో ఎత్తు పల్లాలనేవి ఒడిదుడుకులు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. నువ్వు నీ మొగుడిని నీ కొంగు కట్టేసుకోవాలనో నీ కాళ్ళ దగ్గర పాదదాసుని చేసుకోవాలనో ప్రయత్నించే బదులు అతన్ని అర్థం చేసుకోవాలని, అతనితో పాటు నువ్వు సహధర్మచారిణిగా కలిసి నడవాలని అనుకుంటే అసలు ఏ భర్త అయినా ఆ భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నోటికి ఎంత వస్తే అంత అలా మాట్లాడటం సభ్యత కాదు కదా. అబ్బో చెప్పొచ్చాడమ్మా పతివ్రత పురుషుడు, నువ్వే చెప్పాలే నీతులు. అలా నీకు అయిపోయిందో లేదో ఇంజనీరింగ్ పట్టుమని నెల రోజులు కూడా కాకుండా ఈ మహాతల్లిని పెళ్లి చేసుకొని వచ్చావు. ఇప్పటికి నీ పెళ్ళై 17 సంవత్సరాలు, పిల్లా పాప లేని గొడ్రాలిదే. దీని ముందు నోరెత్తవు నువ్వు, పిల్లలు లేరని ఏమీ అనవు నువ్వు. ప్రతిరోజు దీని ఒంటి మీద చెయ్యేసి బాగానే కాపురాలు వెలగబెడుతున్నావు నువ్వు. ప్రతి నెల నీ జీతం రాగానే మరి నీ పెళ్ళానికి ఎందుకు తీసుకొచ్చిస్తున్నావు? నీ పెళ్ళానికి అడుగులకి మడుగులు ఎందుకు ఒత్తుతున్నావు? నీ పెళ్ళాం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తావు? నీ పెళ్ళాం ఇప్పుడు వెళ్ళి పెరట్లోకి ఫోన్ చేయగానే తోకొప్పుకుంటూ కుక్కలా ఎందుకు వచ్చావు? నీ పెళ్ళానికి బయట నుంచి అవి ఇవి ఎందుకు కొని తెస్తావు? నీ పెళ్ళాన్ని ఎందుకు ట్రిప్పులకి తీసుకెళ్తావు? ఎందుకు రొమాంటిక్గా చూసుకుంటావు? మరి నీ పెళ్ళాం విషయం దగ్గరకు వచ్చేపాటికి నువ్వు మన పొలాల మీద కవుళ్ళు నీ పెళ్ళామే చూస్తుంది. మనకి చాలా ఇళ్ళు అద్దెకిచ్చి ఉంటే వాటన్నిటి మీద అద్దెలు మెయింటెనెన్స్లు నీ పెళ్ళామే చూసుద్దే. నీ పెళ్ళాం పెత్తనం ప్రకారమే ఈ ఇంట్లో ఏదైనా జరగాలి. నీ పెళ్ళాం గీసిన గీత నువ్వు దాటవు కానీ, నీ పెళ్ళాం వెనకమాల కుక్కల్లే నువ్వు తిరగొచ్చు కానీ, నీ పెళ్ళానికి నువ్వు మంగళహారతులు పట్టొచ్చు కానీ, మా మొగుళ్ళు మాతో అలా ఉండకూడదా? బాగా చెప్పొచ్చావులేవయ్యా నీతులు అనేసరికి చెల్లెల్ని లాగి చెంప మీద చెంప చెల్లు అనిపించాడు ఒక్కటేసి ప్రదీప్. లలిత ఏంటండి ఇది అంటే, నువ్వు మాట్లాడకు లలిత, నువ్వు బాగానే ఏం తెలుసే మీ వదిన గురించి నీకు, ఏం తెలుసు మన ఇంట్లో పరిస్థితుల గురించి నీకు, దౌర్భాగ్యురాల, ఏం పాపం చేసుకుంటే పుట్టావే? నా తర్వాత అమ్మ నాన్నలకి నువ్వు ఎంతో అన్యోన్యమైనటువంటి కాపురం మన అమ్మ నాన్నలదే. ఆ తర్వాత పెళ్ళైన సంవత్సరానికే అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత అమ్మకి ఇక పిల్లలు పుట్టరు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేనే ప్రాణం అనుకొని పెంచుకుంటూ ఉండగా నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒకరోజు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నువ్వు అమ్మ కడుపులో ఉన్నావని తెలిసి నాన్నగారు అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదు, నిన్ను కంటే ఆవిడ చాలా కోల్పోవాల్సి వస్తుంది, అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది అన్న, నాన్న అబార్షన్ చేయించుకోమన్నా అమ్మ కాదని పనిమాల కడుపులో ఉన్నటువంటి పిండాన్ని చేతులారా చంపుకోలేనండి అని నీకు ప్రాణం పోసిందే పశువ. ఆ తర్వాత నీకు 3 ఏళ్ల వయసున్నప్పుడు నువ్వు ఇల్లంతా తిరుగుతూ ఆటలాడుతూ మెట్ల మీద నుంచి దిగుతున్న అమ్మని పైన నుంచి తోసేసావు. ఆ రోజున అమ్మ మంచం పట్టడం ఈ రోజుకి అమ్మ కోలుకుంది లేదు, లేచి తిరుగుతుంది లేదు. నాకన్నా నువ్వు 17 సంవత్సరాలు చిన్నదానివే. ఆ తర్వాత నాది ఇంజనీరింగ్ వరకు చదువు పూర్తయిందే. నాన్న ఒకవైపున నన్ను చూసుకుంటూ నిన్ను చూసుకుంటూ అమ్మని హాస్పిటల్స్కి తిప్పుతూ ఇల్లు చూసుకుంటూ, నాన్న దేవుడు లాంటి వాడు, ఇంకొక మగాడైతే గనక వేరే ఆడదాన్ని తెచ్చి రెండో ఇల్లు పెడతాడో, అలా కాకుండా అమ్మే ప్రపంచం అనుకొని నువ్వు నేనే లోకం అనుకొని బ్రతుకుతున్న ఆయన ఆరోగ్యం కూడా కుంగిపోవటం మొదలైంది. దాంతో ఇక ఆయన ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసారు. నా ఇంజనీరింగ్ అయిపోయాక నేను పీజీ చదువుతానంటుంటే వినకుండా రేపొద్దున నాకు మీ అమ్మకి ఏమైనా అయ్యి మేమిద్దరం పోతే నిన్ను చెల్లిని ఎవరు చూస్తారయ్యా? ఈ ఇంటికి ఒక ఆడదిక్కు కావాలి, అది ఆడపిల్ల, నిన్నంటే ఎలాగో పెంచుకొచ్చాను, ఇప్పుడు వరకు అది చిన్నపిల్ల, రేపది పెద్ద మనిషి అవుద్ది, మంచి చెడు ఎవరికి చెప్పుకుంటుందే, దానికి ఏదైనా ఉంటే ఎవరు చెప్తారు నాయన అని అప్పటికే లలిత వాళ్ళ సంబంధం నాన్న చూసుంచాడు. లలిత అప్పుడే డిగ్రీ అయిపోయి మంచి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి పిల్ల. మీ వదనేమి కట్నాలు తేలేదనుకుంటున్నావా? 2 ఆడపిల్లలు 1 మగపిల్లాడున్న కుటుంబంలో పుట్టి పెరిగిందే. వాళ్ళ మేనమామకి పిల్లలు లేరని ఆయన యావదాస్తి మీ వదనకి రాశాడు. ఆ తర్వాత నా జీవితంలోకి తనొచ్చిందే. పెళ్లి చూపుల్లోనే నేను చెప్పాను, నా ఇంటి పరిస్థితులు ఇలా, అమ్మ మంచంలో ఉందని, నాన్నగారికి బాగోటం లేదని,
లేదని, చెల్లెలు చిన్నపిల్లని, నేను ఇప్పుడిప్పుడే బాధ్యతల్లోకి వెళ్ళి జాబ్ చేస్తున్నానని, ఇంటి వ్యవహారాలేవి నాకు తెలియదు, నువ్వు చూసుకోవాలని నాన్న చేతులు పట్టుకొని అడిగాడు. ఇప్పటికీ నీకు మరి బీటెక్ అయిపోయి ఆ తర్వాత కూడా నువ్వు ఒక 2 ఏళ్ళు ఉద్యోగం చేసి నీ మొగుడిని పెళ్లి చేసుకుంటే నీకు ఇల్లు మేనేజ్ చేసుకోవటం రావట్లా, నువ్వు చిన్న బొప్పిని అంటున్నావు. ఇంకా మరి డిగ్రీ కంప్లీట్ అయ్యే కనీసం 2-3 నెలలు కూడా కానీ తన వయసు ఎంత ఉంటుంది? వచ్చి రాగానే బాధ్యతలు నెత్తి మీద వేసుకుందే. ఎవరే పిల్లల్ని కనంది? ఎవరే గొడ్రాలు? నాది వేడి శరీరం. నాకు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగామో తెలుసా? తను ఎన్ని పూజలు చేసిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎన్ని నోములు నోచిందో, ఎన్ని ఉపవాసాలు ఉందో నీకు తెలుసా? నాకు ఒంట్లో వేడి వల్ల వీర్య కణాలు పలచబడిపోవటం వల్ల తను ప్రెగ్నెంట్ కాలేకపోయిందే. ఆ విషయం ఎవరికి చెప్పిందే? రొమాంటిక్గా ఉంటున్నానా? తనలాంటి భార్యకి ఎవరైనా ఎలాంటి స్థానం ఇస్తారో తెలుసా? మీ వదినకి మేము అన్నీ చేస్తున్నామా? అలా తను పెళ్ళై వచ్చిందో లేదో నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానంటే, వద్దు మామగారు, నేను చూసుకుంటాను మిమ్మల్ని, అత్తగారిని, ఏదో ఒక వ్యాపకం ఉండాలి మీ కాలక్షేపానికి అని చెప్పింది నాన్నకే. చెప్పిన తర్వాత పొలాల మీద కవుళ్ళు, ఇళ్ల మీద అద్దెలు మొత్తం తనకే ఎందుకు ఇస్తున్నామో తెలుసా? తను నీలా దుబారా ఆడది కాదు. ఇంట్లోకి బట్టలకి మిషన్ కొంటే ఇల్లంతా పనిచేయటానికి ఒక పని మనిషిని పెట్టుకొని ఎప్పటికప్పుడు వంట పని తనే చేసుకుంటదే. చేసుకుని ఒకవైపు నుంచే నీకు రిబ్బన్లు వేసే వయసు నుంచే నిన్ను స్కూల్కే పంపింది, కాలేజ్కే పంపింది, నీ మంచి చెడ్లే చూసిందే, నీ ఫీజులే కట్టించిందే. మరి తను అనొచ్చు, మీ అమ్మ నాన్నని మనమెందుకు చూడాలి? తను అనొచ్చు, నీ చెల్లెలు బరువు బాధ్యతలు మనమెందుకు మొయ్యాలి అని. నీ కోసం నువ్వు మా సొంత కూతురు అయినట్టు బంగారం చేయించి పక్కన పెట్టిందే. నీ పెళ్ళికి డబ్బులు ఆర్డీలో వేసి దాచమని చెప్పిందే. ఏమే మా నెత్తిన పోసుకున్నాం అనుకుంటున్నావా? వచ్చిన కవుళ్ళు, ఇంటద్దెలు, మరి అంత కట్న కానుకలిచ్చి అన్ని నగలు పెట్టి నిన్ను ఎలా అత్తారింటికి పంపించామనుకుంటున్నావు? సకల లాంఛనాలతో నీ భర్తకి మేము కారు ఇస్తామన్నాం, కట్నం ఇస్తామన్నాం, వద్దన్నాడు. ఆ కట్నం ఏదో నీ పేరు మీదే పెట్టుకోమన్నాడు. మేమిచ్చేది ఏదైనా ఉంటే అది నీకే ఇమ్మన్నాడు. తనకు అక్కర్లేదన్నాడు కరుణాకర్. వాళ్ళప్పుడు మన దగ్గర నుంచి రూపాయి ఆశించనట్టే కదో. అతను నిన్ను చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదో. అమ్మని, నాన్నని, నన్ను, మీ వదిన్ని, మీ వదినలో ఉన్న మంచితనాన్ని, తన అనురాగ హృదయాన్ని చూసి ఆవిడ పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైనా కూడా నిన్ను ఒక బిడ్డలా, అమ్మని ఒక బిడ్డలా, నాన్నని ఒక బిడ్డలా చూసుకోవటం చూసిన మీ వదిన ఔన్నత్యాన్ని చూసి వాళ్ళు పనిమాల వచ్చి మరి నిన్ను చేసుకున్నారు. అతనికి 10 ఎకరాల పొలం ఉందే, ఊళ్ళో సొంత ఇల్లుందే. నీకు పుట్టబోయే పిల్లల కోసం రూపాయి దాచి బంగారాలు కొంటున్నారు, స్థలాలు కొంటున్నారు, మీకోసం డబ్బులు సేవ్ చేస్తున్నారు కరుణాకర్ తల్లిదండ్రులు. అలాంటిది కొడుకు వెళ్ళి అమ్మా నాన్నల్ని చూసొస్తే తప్ప, మరి అలాంటప్పుడు మన అమ్మా నాన్నల్ని నేను ఇంట్లోనే ఉంచుకున్నాను కదే. మరి చెల్లెలివైన నిన్ను ఏ హాస్టల్లో వేశానో? పెళ్ళైన దగ్గర నుంచి వదినే నీకు తల్లి అయ్యింది, తండ్రి అయ్యింది. ఏ రోజైనా నేను నిన్ను బాగా చదువుతున్నావా అని అడిగేసి వదిలేసేవాడినే. కానీ వదిన నీ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకొని నిన్ను చదివించి ప్రయోజకురాల్ని చేసిందే. పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు నువ్వే గాడి తప్పలా, కంట్రోల్లోనే ఉన్నావు. నువ్వు ఏ అడ్డమైన చెత్త ఫ్రెండ్షిప్లు చేయలేదు, పద్ధతిగానే ఉన్నావు. కరుణాకర్లో ఉన్న మంచితనాన్ని చేతగానితనంగా అలుసుగా తీసుకొని పెళ్ళైన సంవత్సరంలోనే ఇంత విచ్చలవిడితనానికి ఆడది తయారవ్వచ్చా? మన అమ్మ మంచంలో పడి ఎన్ని సంవత్సరాలైందే? మీ వదినకి నేను జీతం తీసుకొచ్చిస్తున్నానా? నాకు పిల్లలు పుట్టకపోయినా రూపాయి పిచ్చు గింజలు పోగు చేసినట్టు చేసి నీకేమీ తక్కువ కాకుండా ఇచ్చి పంపించి ఒకవైపున అమ్మ మందులకి, నాన్న మందులకి, నాన్నకి ఎన్ని ఆపరేషన్లు చేయించాం? నడుము ఆపరేషను, మోకాళ్ళ ఆపరేషను, నాన్నకి కంటి ఆపరేషను, అది కాకుండా నాన్నకి అల్సర్ ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, ఇన్ని చేయించి లక్షలు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్లో మందులకి ఖర్చు పెట్టి
హెల్తీ ఫుడ్ పెట్టి కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకుంది మీ వదిన. కాబట్టే నాన్న ఈరోజు అంత ఆరోగ్యంగా ఉండి ఇంకా ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నారు. మనకెప్పుడూ అమ్మా నాన్న లేకుండా పోయేవాళ్ళు తను లేకపోతే అమ్మ మంచంలో పడిపోతే అయ్యో పాపమని కూడా మొహం తిప్పి చూడవు కదే నువ్వు. కుడి చెయ్యి ఎడం చెయ్యి అనేది తేడా లేకుండా అమ్మకి ఎన్ని ఆపరేషన్లు తెలుసా. అమ్మ ఇంకా తన కాళ్ళ మీద తన ఆధారపడి లేచి తిరగాలి అంటే ఇంకా 2 సంవత్సరాల కాలం పట్టుద్ది. మొన్న ఆఖరి ఆపరేషన్ చేయించాం, కోట్లు ఖర్చు పెట్టాం. కాబట్టే మన అమ్మా నాన్నలు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఏ టైంలో పిలిచినా అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళొద్ది మీ వదిన. మీ వదిన కంటి నిండా నిద్రపోయిందా? ప్రపంచమంతా నాకు మగతనం లేదన్నారు, తన్ను గొడ్రాలన్నారు. అయినా సరే నేను బాధపడుతున్నావా అని అడిగితే లోకులు పలు కాకులు. నాకు పిల్లలు లేకపోవటం ఏమిటండి? గీత లేదా, అత్తగారు లేరా, మామగారు లేరా, మీరు లేరా, మీరే నాకు 4 బిడ్డలు అనుకుందే తప్ప ఏ రోజు కూడా నన్ను వేలెత్తి చూపించిన వాళ్ళకి ముఖం వాచేలా చివాట్లు పెట్టిందే తప్ప తన అన్న వాళ్ళకి వాళ్ళ పాపం వాళ్లే మోసుకుంటారని ఊరుకుందే తప్ప ఏ రోజైనా మీ వదిన తన స్వార్థం గురించి ఆలోచించిందా? అలాంటి దాన్ని ఏ మగాడైనా గుండెల్లో పెట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడో. ఇలా బరితెగిచ్చిన ఆడదాన్నే ఎవరు మాత్రం ఇంట్లో ఉంచుకోగలుగుతారే? ఛీ పశువ, నీకు ఎంత చెప్పినా నీ జన్మ ఇంతే. మారి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదనుకుంటే విడాకులకే అప్లై చేయాలనుకుంటే ఏ మగాడైనా విసిగిపోతాడు నీలాంటి ఆడదాంతో. ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయ్. ఎటు వాళ్ళు కట్న కానుకలు ఏమీ తీసుకోలే, అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి. నీకు నచ్చిన వాడిని చేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు చావు. వెధవ దరిద్రం. ఆఫీసు నుంచి ఈ దరిద్రం గురించట్రా నన్ను పిలిపించింది. నాకు ఆడిటింగ్ ఉంది, వెళుతున్నానని వెళ్ళిపోయాడు ప్రదీప్. లలిత అలా కూర్చుండిపోయింది. అమ్మా లలిత అని లోపల నుంచి అత్తగారు సుమతి పిలిస్తే ఆ అత్తమ్మ వస్తున్నానని పరిగెత్తుకుంటూ వెళ్ళింది లలిత. ఏమత్తమ్మ, ఏమైనా కావాలా, ఏమైనా ఇమ్మంటారా అంటే ఏం వద్దమ్మా, గీత వచ్చిందా అని అడిగితే ఏదో సరదాగా మనందరినీ చూడాలనిపించిందంట. విన్నానమ్మా వాడు మాట్లాడినవన్నీ. ఏ రోజో మీ మామయ్య నేను మహాపాపం చేసుకొని ఈ పాపిష్టి దాన్ని కని భూమి మీదకి తీసుకొచ్చి నీ మీద వదిలేసి నేను ఇలా మంచం పట్టిపోయాను. తల్లి మంచాన పడటానికి కారణమై కూడా అంత దమ్ముగా అంత తల ఎగరేసి తిరుగుతోంది అత్తని మొగుణ్ణి. అలా ఎన్ని మాటలు అంటోందో చూడమ్మా. ఇలాంటిది పుట్టటం కన్నా పురిట్లోనే పోతే హాయిగా ఉండేది కదూ నాకు అంటూ ఉండగా మామగారు వచ్చాడు. ఆయన జరిగింది మొత్తం ఆల్రెడీ ప్రదీప్ ఫోన్ చేసి చెప్పేసరికి కూతురు మాట్లాడబోతే లాగి చెంప మీద ఒక్కటి కొట్టి నీ ముఖం కూడా నాకు చూపించకు. ఏమంటా నువ్వు భూమి మీద పడ్డావో, నా భార్య మంచం పాలైంది పాపిష్టిదానా, దేవుళ్ళలాంటి అల్లుణ్ణే దేవతల్లాంటి అత్తామామల్ని నానా మాటలన్న నీలాంటి దానికి చస్తే జన్మ ఉండదే థూ అనేసి వెళ్ళిపోయాడు ఆయన. అమ్మ లలిత, ఇవిగో తల్లి కూరగాయలు తీసుకొచ్చానని. వాళ్ళు ఈ అమ్మాయి ఏదో వచ్చిందని వాళ్ళ కుటుంబం పనులు వాళ్ళు మానుకోలేరు కదా. లలిత ఒకవైపు నుంచి మెత్తగా అన్నం గుజ్జుగుజ్జుగా చేసి అత్తగారికి తినిపించటం, స్నానం చేయించటం, ఆవిడని కాసేపు బయట తిప్పుకురావటం, మామగారికి టైం టు టైం మందులు ఇవ్వటం, ఒకవైపున ప్రదీప్ని తీసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రావటం, పూజలు చేసుకోవటం, పిల్లల కోసం మందులు వాడటం, భార్యాభర్త వాళ్ళు రొమాంటిక్గా క్లోజ్గా ఉండటం, సంతోషంగా గడపటం. ఇక దాంతోపాటు ఆవిడ పుట్టింటి వాళ్ళు రావటం, వాళ్ళు వచ్చి ఒకవైపున సుమతిని సుమతి భర్తని పలకరించి వెళ్ళటం, చుట్టుపక్కల వాళ్ళతో లలిత ఎంతో ఆప్యాయంగా ఉండటం, పనమ్మ ఇంట్లో సొంత మనిషిలాగా 4 పనులు ఎక్కువ చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోవటం. అంతా దాంట్లో గీతని ఒక్క మాట అనలేదు లలిత. ఎందుకంటే ఒక్కటి మాత్రం చెప్పింది, చూడమ్మా గీత, పెంచుకుంటే బంధాలనే పెరుగుతాయి, తుంచేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. కరుణాకర్ లాంటి భర్త ఇంకోసారి ఇంకొకళ్ళకి దొరకడనేదే నా ఉద్దేశం అనే ఎంత ఆడపడుచో విసుక్కున్నా ఆ అమ్మాయి మనసొప్పక ఫోన్ చేసింది కరుణాకర్కి. అక్క నన్నేం చేయమంటావు? సంవత్సరం నుంచి నరకం అనుభవిస్తున్నాను, నువ్వు చేయట్లేదా బావతో కాపురం? చెప్పక్క, నిన్ను చూసే పెళ్లి చేసుకున్నాను గీతను నేను. నువ్వంత ఔన్నత్యం ఉన్న ఆదర్శమూర్తివి, నీ పెంపకంలో పెరిగిందంటే ఎంత ఉత్తమురాలయ్యి ఉంటుంది అనుకున్నాను. అక్కడే నేను బోల్తా పడ్డానని పెళ్ళయ్యాకే తెలిసిందే. నా తల్లిదండ్రులకి నేను ఒక్కగానొక్క కొడుకునైతే వాళ్ళని ఎలా వదిలేయమంటావక్క? నాకు
తన మీద ఏమీ కోపం లేదక్క, కానీ క్షమాపణ చెప్పేటటువంటి సభ్యత సంస్కారం కూడా గీతకు లేవు. అది కాదు నాయన, తప్పు మాది ఉంది కాబట్టే తప్పు మీది ఉందని మీరే అంటున్నారుగా, ఆ తప్పు తెలుసుకున్న రోజునే ఈ కాపురం నిలబడుద్ది, నన్ను క్షమించండి అన్నాక మీరైనా చెప్పండి అని మామగారిని ప్రదీప్నంటే, ఇప్పటి వరకు నీ మాట ఏది కాదనలేదు తల్లి, మన ఇంటికి సంబంధించి చెప్పు, అది పరాయింటికి వెళ్ళాక నా కూతురు కాదని మామగారు, నాకు అసలు చెప్పొద్దని అత్తగారు, నా దృష్టిలో అది అతనితో వెళ్ళి కాపురం చేస్తే చెల్లిగా బ్రతికుంటుంది, లేదంటే నా చెల్లెలు ఏ రోజో పోయిందనుకుంటానని ప్రదీప్ అనేశారు. లలిత మనసు చాలా బాధపడి ఆడపడుచు జీవితం గురించి ఆలోచనలో పడింది. ఇంతలో ఆడపడుచు అత్తగారు సావిత్రి ఇంటికి వచ్చింది. ఇక మీదట ఎప్పుడు నేను మీ దగ్గరికి రానమ్మా, మీ మామగారు కూడా ఇక మీదట కరుణాకర్ని రమ్మనమని ఫోన్లు చెయ్యరు, మీరు మా ఊరు రావద్దు, మేము పోయినప్పుడు మాత్రం మా కొడుకుని తీసుకొచ్చి తలకొరివి పెట్టించు చాలు, మీకు పిల్లలు పుడితే చూడాలనుంది, విడాకులు తీసుకోవటం ఏమిటి తల్లి చెప్పు, మేమే మీకు అడ్డు అనుకుంటే మేమెప్పటికీ వాడి జీవితంలో అడ్డు ఉండే అమ్మా నాన్నలం కాదమ్మా, మీరిద్దరూ బాగోవటమే మాకు కావలసిందే, మీ ఇద్దరూ సఖ్యతగా పిల్లా పాపలతో చల్లగా ఉండాలి, మనలాంటి వాళ్ళ ఇళ్లల్లో విడాకులు లాంటివి లాకీ కాదమ్మా, సభ్యత సంస్కారం కాదు, నీ చేతులు కాదు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను, నాదే తప్పు అయిపోయింది, నన్నే క్షమించు, నేనే వెళ్ళిపోతాను, మరింకెప్పుడు మేము మీ గడప కూడా తొక్కం తల్లే అంటుంటే ప్రదీప్కి లలితకి ప్రదీప్ వాళ్ళ అమ్మ నాన్నకి గుండె ద్రవించిపోయింది. మీరెందుకమ్మా అలా మాట్లాడటం, విడాకులు ఇస్తానంటోందిగా, ఇచ్చేయనివ్వండి, మీరే ఒక మంచి అమ్మాయిని చూసి మీ అబ్బాయికి పెళ్లి చేసుకోండి, మీరెందుకు దూరం అవ్వాలి మీ కొడుకు నుంచే అన్నారు వాళ్ళు. అంత మాట అనొద్దు బాబు ప్రదీప్, ఏదో కోపతాపంలో చిన్నపిల్ల, పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాలేదు, అడ్డమైనటువంటి స్నేహాల ప్రభావం వల్ల మాట్లాడిన మాటలే తప్ప గీత మనసు వెన్నలాంటిది, నాకు తెలీదా ఏంటి అనేసరికి గీతకి కనువిప్పు కలిగిందే, తన మీద తనకే అసహ్యం వేసిందే. ఎన్ని రోజులుగా అమ్మా నాన్నల్ని అన్నా వదినల్ని చూస్తూనే ఉంది. అన్నయ్య వదిన ఎంత అనురాగంతో ఆప్యాయతగా వాళ్ళు ఏ రోజు ఇప్పుడు దాకా ఒక్క గొడవ పడింది లేదో. తన భర్త తను ఎంత టార్చర్ చేసినా సరే అతనికి ఎంతో ఓర్పు, ఎంతో సహనం. అత్తగారిని ఎన్ని మాటలన్నా ఆవిడ ఏ రోజు తన్ని శపించలా, మామగారిని ఎన్నో మాటలు అడిగినా ఆయన ఏ రోజు తన నోరు ముయ్యమని కూడా అనేరుగడో. అలాంటి మనుషుల్ని తనే అడ్డమైన స్నేహాలు పట్టి తనే ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి తల పొగరుతో గర్వంతో విర్రవీగిపోయి ఇలా మాట్లాడాననే అహంతో అత్తగారి కాళ్ళు పట్టుకొని, మీరెక్కడికి వెళ్ళొద్దత్తయ్య, మామగారిని కూడా తీసుకొచ్చి మీరిద్దరూ మాతోనే ఉండాలి, నేనే వచ్చి ఆయన క్షమాపణ చెప్తాను, నేను వెళ్తాను మా ఇంటికి, నేను మారానన్నయ్య అని అమ్మా నాన్నలకి అన్నా వదినలకి సారీ చెప్తే, మారితే మంచిదేగా, నీ బతుకు బాగుపడుద్దే, నువ్వు ఇలాగే ఉన్నప్పుడు చూద్దాంలే అనేశారు వాళ్ళు. ఇక లలిత మాత్రం జాగ్రత్త అని చెప్పింది. గీతకు వెళ్ళి కరుణాకర్కి క్షమాపణ చెప్పిందే, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వనందే, వచ్చి మా దగ్గరే ఉండమన్నా అత్తగారు మామగారి క్షమాపణ చెప్పినా వద్దమ్మా, ఇప్పుడు మా కాలు చెయ్యి ఆడుతున్నంతకాలం మేము ఈ పల్లెటూరులో ఉంటేనే 4 రూపాయలు మీకోసం పోగు చేయగలం అన్నారు. గీతలో వచ్చిన మార్పు ఎంతవరకు నిజమని భయమే వేసింది కరుణాకర్కి. నిజంగానే గీత మారిందే. ఆ తరువాత లలిత పూజల ఫలమో ఏమో కానీ ముందు అత్తగారు కోలుకుందే, మామగారు పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత లలిత గర్భవతి అయ్యింది, ఒక్క బాబు పుట్టాడు. ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. ఆ తర్వాత గీత ప్రెగ్నెంట్ అయింది. అత్తగారే అమ్మాయి, వదిన అమ్మాయి చూసుకున్నారు. 2 పిల్లల్ని ప్రసవించింది గీత. ఇప్పుడు నేను నా మొగుడితో బంగారు పెళ్ళాం అనే అనిపించుకుంటున్నానన్నయ్య అని ప్రదీప్తో అంటే, ఏదైనా మొదటి నుంచి ఏడవాలి, మధ్యలో వాళ్ళని చూసి వీళ్ళని చూసి మార్పులనే రాకూడదు. బై ది వై, ఎలా వచ్చినా నీలో మార్పు వస్తే నీ లైఫ్ బాగుంటే మంచిదే కదా, నువ్వు బాగుంటే అమ్మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు బాగుంటే మీ వదిన హ్యాపీగా ఉంటుంది, తను బాగుంటే మా ఇల్లు బాగుంటుంది. ఇక నుంచి తోక జాడించకుండా నీ భర్త, నీ బిడ్డలు, నీ అత్తమామలు, నీ కుటుంబం అనుకొని సంసారపక్షమైనటువంటి స్త్రీలా సంస్కారంగా ఉండటం నేర్చుకో అనేశాడు ప్రదీప్. ఇలా మొత్తానికి
గీతలో మార్పు వచ్చే గీత ఇప్పుడు ఉత్తమ ఇల్లాలుగా మారి భర్తకి సేవ చేస్తూ అత్తమామల్ని ఫోన్ చేసి పలకరిస్తూ ఇంటి పనులు వంట పనులు చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ తన కర్తవ్యాలన్నీ ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కోడలిగా పుట్టింటికి వచ్చి వెళుతూ వదినతో ఎంతో సంబరంగా సంతోషంగా మాట్లాడుతూ అన్న కొడుకుని దగ్గరికి తీస్తూ అన్నయ్యకి ఏనాడు రాఖీలకి కట్టమని వదినో నాన్నో అమ్మో చెప్పటం తప్ప తనుగా కట్టింది లేదు. పెళ్ళయ్యాక కరుణాకర్ చెప్పటం తప్ప అప్పుడు లేదు. తనే రాఖీ తెచ్చి కట్టడం, అన్నయ్యతో ఆప్యాయంగా మాట్లాడటం, అమ్మా నాన్నల్ని పలకరించటం, నిజంగా సంస్కారం అంటే విలువలంటే ఏంటో గీత నేర్చుకొని మారి తన కాపురాన్ని నిలబెట్టుకుంది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. రచయిత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.